ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తాను. ఇక ఏమిటంటే కనుక మా గురువుగారు బాగుందన్న. ఇప్పుడు నాకు గతంలో జరిగిన ఒక సంఘటన అన్నమాట అది. నేను వివాహ పంపరం వేయడం జరిగింది. వద్దండి, వివాహం చెయ్యొద్దండి అన్నా అబ్బాయికి. అంటే వాళ్ళు చాలా ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నవారు. చాలా పెద్దవారు. అటువంటి వద్దన్నా. వద్దనేసరికి వాళ్ళకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌లో కొంతవరకు నా దగ్గరికి రాకుండా కొంతమంది జనాల్ని కంట్రోల్ చేశారు. సుమారు ఒక 4 వీక్స్ కంట్రోల్ చేశారు. చాలా మంది దగ్గరికెళ్ళారు. చాలా మంది దగ్గరికెళ్ళారు. ఎళ్ళిన తర్వాత ఈ పాయింట్ ఈజ్ కరెక్ట్. ఆయన రాసింది వాస్తవం. వివాహం చేయకపోవడమే మంచిది.